శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానందస్వామి చరిత్ర అధ్యాయం 7 8వ భాగం. సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తారో చెప్పడం అసాధ్యమే. అలా వారు ఒక్కొక్క సందర్భంలో అనూహ్యమైన విధంగా భక్తులను కరుణిస్తుంటారు కూడా. వారి లీలలు అమోఘం, అపారము. ఉదాహరణకు క్రింద తెలియబరుస్తున్న ఈ అద్భుతకరమైన సంఘటనను చూడండి. ఒంగోలు దగ్గరనున్న ప్రాసంగులపాడు వాస్తవ్యులైన లీలారత్నం గారికి తన చిన్నతనంలో దేవుడంటే దేవతలంటే పెద్ద పట్టింపేమీ ఉండేది కాదు. ఆమె ఒక హేతువాది కాకపోయినప్పటికీ గుడ్డిగా ఎవరినీ దేనినీ నమ్మేది కాదు. ఆమె దృష్టిలో దేవుడైన వాడు అందరికీ అన్ని రకాల సుఖశాంతులను ప్రసాదించగలిగేలా ఉండాలి. అంతేకాక కష్టాలను బాధలను కలిగించేవారు ఎలా దేవుడవుతాడనేదే ఆమె అడిగే ప్రశ్న. దేవుడంటే సర్వశక్తి సంపన్నులనే కదా అర్థం. అలాంటి వారు ఈ ప్రాణకోటికి ఎందుకు ఈ దుఃఖాలను అశాంతిని కలిగిస్తున్నారు? ఎన్నో నామరూపాలతో ఎందరో దేవతలు మనకున్నారు కదా, అసలు వీరంతా దేవుళ్ళేనా? ఈ మధ్యకాలంలో అయితే ఎందరో శ్రీ షిరిడీ సాయిబాబాను దేవుళ్ళా కొలుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అయితే నాకు తెలిసిన సాయి భక్తులెందరో నానా విధాలుగా కష్టనష్టాలలో ఉన్నారు. మరి దేవుళ్ళైన వారు ఎందుకు ఈ భక్తుల కష్టనష్టాలను తీర్చడం లేదు? ఇలా సాగుతుండేది లీలారత్నం యొక్క దేవుని గురించిన భావాలు, ఆలోచనలు. అయితే కాలచక్రం ముందుకు సాగుతుండగా విషయాలు తాను అనుకున్నట్లు కాదని, మానవ జన్మ ప్రారబ్ధ కర్మలతో ముడిపడి ఉన్నదని, మన దృష్టికి గోచరించే మానవ రూపాలలో రాక్షసత్వం కలిగి ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారని, అలాంటి వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తితేనే మానవత్వం కలిగిన మానవుడిగా పుడతాడని, ఎవరికి వారే కష్టనష్టాలకు కారకులని తెలుసుకుంది. అయినా ఆమెలో సరి అయిన భక్తిభావం దృఢపడేందుకు మరికొంతకాలం కూడా ఆమె వేచి ఉండవలసి వచ్చింది. ఇదిలా ఉండగా కాలగమనంలో ఆమె వివాహమై తన భర్త విశ్వమోహన్ గారితో కలిసి అతను ఉద్యోగం చేస్తున్న నాగపూర్కు వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో శ్రీమతి లీలారత్నం ఇలా వివరిస్తోంది. నాగపూర్కు వచ్చాక కొంతకాలానికి మాకు గుంటూరు వాస్తవ్యులైన శ్రీమతి సాయిలక్ష్మి సీతాపతి గారి కుటుంబంతో సన్నిహితం ఏర్పడింది. శ్రీ షిరిడీ సాయినాథుల వారి భక్తులైన ఆ దంపతులకు శ్రీశైలం సున్నిపెంటలోని శ్రీ పూర్ణానంద స్వామివారు గురువుగారు. వారిరువురి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ స్వామివారికి భక్తులు, శిష్యులట. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే మా ఏరియాలోని తెలుగు వాళ్లకు సాయిలక్ష్మి గారు సరి అయిన ఒక మార్గదర్శి అని చెప్పవచ్చు. ఇంటి పనులేమీ లేనప్పుడు నాలాంటి ఆడవారము ఆమె వద్దకు వెళ్ళి భక్తిపరమైన వివిధ విషయాల గురించి చర్చిస్తుంటాం. లక్ష్మి గారు తన గురువుగారి గురించి ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు వివరిస్తుంటారు. పైగా తనకు కలిగిన ఎన్నో దివ్యానుభవాల గురించి కూడా చెబుతుంటారు. ఆమె వద్ద శ్రీ రాఖాడి బాబా, శ్రీ షిరిడీ సాయిబాబా మొదలగు ఎందరో మహాత్ముల గ్రంథాలతో పాటు శ్రీ పూర్ణానంద స్వామీజీ గురించి గల అన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే ఒకటి, లక్ష్మిగారు తన గురువు గురించి ఎంత గొప్పగా చెప్పినప్పటికీ నాకు వారిపై ఎలాంటి భక్తిభావం కలగలేదు. ఇట్స్ ఓకే, ఆమె చెప్పినట్లుగా బహుశా వారు కూడా ఒక మహాత్ముడు కావచ్చు అని నేనప్పుడు అనుకున్నాను. కానీ నా ఈ అభిప్రాయాన్ని నేనెన్నడూ ఆమెకు తెలుపలేదు. ఇలా ఉండగా నేను ఒకరోజు లక్ష్మిగారింటికి వెళ్ళి తిరిగి మా ఇంటికి వచ్చే సమయానికి ఏదైనా ఒక పుస్తకం ఉన్నట్లయితే ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు అనుకుని లక్ష్మిగారిని అడుగగా ఆవిడ నాకు శ్రీ పూర్ణానంద లీలామృతం యొక్క మొదటి భాగం ఇచ్చింది. ఆ గ్రంథం పూర్తి చేయడానికి నాకు కొన్ని రోజులు పట్టింది. కానీ అందులోని కొన్ని సంఘటనలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. పైగా శ్రీ పూర్ణానంద స్వామివారు చాలా గొప్పవారని నాకు అప్పుడు అనిపించింది. అయితే మరికొన్ని అద్భుత సంఘటనలు చదివేటప్పుడు ఇవి నిజంగానే జరిగాయా అని కూడా నాకు అనిపించింది. పారాయణం ముగించిన తర్వాత కూడా ఆ పుస్తకం కొన్ని రోజుల వరకు నా దగ్గరనే ఉంది. ఇలా ఉండగా ఒకరోజు మా వారు సీతాపతి గారిని కలవడానికై బయలుదేరగా నేను ఆ గ్రంథాన్ని వారి చేతికిచ్చి ఇది లక్ష్మిగారికి ఇవ్వమని చెప్పాను. వారది తన బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళారు. కానీ మాటల మధ్య విషయం మర్చిపోయి తిరిగి ఇంటికి వచ్చి ఆ పుస్తకాన్ని మళ్ళీ నాకే ఇచ్చారు. సరేలే, ఇంకెప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్తానులే అని అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి ఒక విశేషం జరిగింది. మా ఇంట్లో ఎవరి గదులు వాళ్లకున్నాయి. ఆ రోజు రాత్రి అంటే 2011 డిసెంబర్లో స్వామీజీ గ్రంథాన్ని తీసుకొని మళ్ళీ చదువుతూ అలా ఎప్పుడో నిద్రపోయాను. అయితే మధ్యరాత్రిలో ఎప్పుడో నాకు మెలకువ వచ్చి చూచేసరికి నా మంచం వద్ద ఎవరో నిలబడి ఉన్నారు. చూస్తే వారు ఆ గ్రంథంలోని స్వామివారు. అకస్మాత్తుగా వారలా కనబడేసరికి నా గొంతు ఆరిపోయింది. నా శరీరం కూడా కదలిక లేకుండా ఉంది. ఇంతలోనే వారు, ఏంటి నన్ను పంపాలనుకున్నావా అని అడిగేసరికి ఇంకా చూసుకో అప్పటి నా అవస్థ. పట్టలేని భయంతో ఎవరినైనా పిలవాలంటే కూడా మాట బయటకు రావడం లేదు. పైగా అప్పుడు ఎవరిని పిలవాలో కూడా నాకు తోచడం లేదు.
వారైతే అలా మెరిసిపోతున్నారు. ఆజానుబాహులైన వారు జటాజుటంతో పరమశివునిలా నాకు అగుపించారు. ఒక చిరునవ్వుతో వారు నన్ను అలా తదేకంగా చూస్తుండగా ఒక మెరుపులా నాకప్పుడు లక్ష్మిగారు గుర్తుకు వచ్చారు. వెంటనే నేను నా ప్రక్కనున్న ఫోన్ తీసుకుని ఆమెకు ఫోన్ చేశాను. భయంతో గొంతు అరుగుపోయి మాట కూడా సరిగా బయటకు రాక నేనేదేదో మాట్లాడాను. ఆ సమయంలో ఫోన్ ఎత్తిన లక్ష్మిగారి భర్త సీతాపతి గారు వెంటనే లక్ష్మిగారికి ఫోన్ ఇవ్వగా ఆమె తన మాటలతో నన్ను స్వాంతనపరిచింది. నేనప్పుడు స్వామివారి విషయాన్ని ఆమెకు తెలియపరిచి మళ్ళీ చూచేసరికి స్వామివారు అప్పటికే అదృశ్యమయ్యారు. దానితో నాకు కొంత ధైర్యం వచ్చింది. కానీ అంతసేపు వారు నాకు ప్రత్యక్ష దర్శనం కరుణించినా కనీసం వారికి నమస్కారం చేసుకోలేదని, వారితో ఒక మాటైనా మాట్లాడలేదనే బాధ నన్ను పట్టుకుంది. ఇంకిప్పుడేం చేద్దాం? చేజారిపోయిన ఆ పూర్వావకాశం మళ్ళీ ఇంక వస్తుందా అని నేనెంతో బాధపడ్డాను. అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ గ్రంథమైతే చదివి పరమాత్ముడు లాంటి స్వామివారి దర్శన భాగ్యం పొందానో ఆ గ్రంథాన్ని ఇంకా నా వద్దనే ఉంచేసుకోవాలని నేను ఆ విషయం లక్ష్మిగారికి తెలుపగా ఆమె సంతోషంగా ఒప్పుకుంది. అప్పటి నుండి నాకు వీలున్నప్పుడల్లా నేను ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాను. పైగా స్వామివారి ఇతర గ్రంథాలు కూడా కొనుక్కొని ఇంకా విశదంగా వారి గురించి తెలుసుకునేందుకు పారాయణం చేస్తూనే ఉన్నాను. ఆ రాత్రి జరిగిన విషయాన్ని గురించి సాయిలక్ష్మి గారు ఇలా వివరిస్తున్నారు. మధ్యరాత్రిలో మా ఫోన్ మోగగా మా వారు వెళ్ళి ఫోన్ ఎత్తారు. నాకు కూడా అప్పుడు మెలకువ వచ్చింది. ఇంతలోనే వారు నన్ను పిలిచి, నీ ఫ్రెండ్ ఆ లీలకేమయ్యిందో ఏమో, మాట తీరును బట్టి చూస్తే ఆమె చాలా భయపడినట్లుగా ఉంది, ఆమెకేదో అయినట్లుంది, ఇదిగో ఇంక నీవే మాట్లాడు అని అంటూ ఫోన్ నాకిచ్చారు. ఉత్కంఠతో నేను ఆ ఫోన్ తీసుకొని లీలగారు అని పిలువగా ఆమె లక్ష్మిగారు నాకేదో అవుతోంది, ఇదిగో వారిక్కడే ఉన్నారు అని ఒక మాటకు ఎలాంటి సంబంధం లేకుండా అర్థం కాకుండా మాట్లాడుతుండగా నేను, మీకేమైంది లీలగారు, మీకేమీ కాదు, భయపడకండి, ధైర్యంగా ఉండండి, అక్కడ ఎవరున్నారని అని స్వాంతనపరుస్తూ అడగగా ఆమె, అదే మీరు చెబుతుంటారు కదా ఆ స్వామీజీ, ఆ పుస్తకంలో ఉన్నవారు అని చెప్పింది. ఆమె మాట తీరును బట్టి ఆవిడ చాలా భయపడినట్లుగా నాకు కూడా అనిపించింది. కానీ స్వామివారు అక్కడ ఉన్నారని విని నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగానే వారు అక్కడ ఉన్నట్లేనా, లేదా ఆమె భ్రమపడుతుందా, నాకేమీ అర్థం కావడం లేదు. నేను వెంటనే ఆమెతో, ఏమిటి మీరు చెప్పేది, మీరు మా గురుదేవులైన పూర్ణానంద స్వామి గారి గురించేనా చెప్పేది, నిజంగానే వారు అక్కడ ఉన్నారా, మీరు వారిని దర్శించారా అని అడుగగా ఆమె, నేను చెప్పేది 100కి 100 పాళ్ళు నిజమే, నిజంగానే వారు వచ్చి నాకు తనివి తీరా దర్శనమిచ్చారు, అంతేకాక వారు మాట్లాడారు కూడా అని చెప్పింది. ఆమె అంతగా చెప్పేసరికి నాకు కూడా అది నిజమేనని అనిపించింది. వారు సజీవంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు వారి దివ్య సామీప్యాన్ని పొందే అదృష్టం మా కుటుంబ సభ్యులందరికీ కలిగింది. అలా వారి ప్రేమ వాత్సల్యాన్ని కూడా చవిచూచే భాగ్యం మాకు కలిగింది. నేను ఎన్నోసార్లు వారికి పాదసేవ చేసి ధన్యురాలినయ్యాను. అయితే వారు అవతారం చాలించాక మళ్ళీ వారి దర్శన భాగ్యం నాకు కలగలేదు. కానీ వారెప్పుడూ మాతోనే ఉన్నారని ఎన్నోసార్లు అనుభవాల ద్వారా తెలుసుకున్నాము. అయితే వారిని ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా దర్శించలేని వారి గురించి ప్రత్యేకంగా ఏమీ తెలియని లీలగారు కేవలం వారి ఒక గ్రంథాన్ని చదువుగానే వారు ఆమెకు దర్శనమిస్తూ ఆమె సమీపాన స్వామివారు ఉన్నారని వింటుంటే నాకు చాలా థ్రిల్గా అనిపించింది. ఎన్ని జన్మలలో చేసుకున్న పుణ్యఫలమో ఆమెకిప్పుడు పరమాత్మ స్వరూపులైన స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. లేకపోతే ఎవరికైనా వారి దర్శన భాగ్యం ఇంత సులభంగా కలుగుతుందా? ఏది ఏమైనప్పటికీ ఫోన్ ద్వారా నేను సుమారు అరగంట సేపు ఆమెతో మాట్లాడి నిదానంగా ఆమెను సామాన్య స్థాయికి తీసుకువచ్చాను. అప్పుడు ఆమె ఏం చెప్పారంటే, చూడండి లక్ష్మి గారు, నేను ఇంక ఈ పుస్తకాన్ని మీకు ఇవ్వను, మీరు మరొకటి తెచ్చుకోనండి అని. నేను అందుకు ఒప్పుకున్నాను. ఆమెకే కాదు, ఇంకొక 1000 మందికి ఇలాంటి అనుభవం కలుగుతోందంటే వాళ్ళందరికీ కూడా నేను మా గురుదేవుల గ్రంథాలను ఇవ్వడానికి సిద్ధమే. ఎందుకంటే బ్రతికి ఉండగా ఇలాంటి గురుసేవ చేయడానికై కలిగే అవకాశాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? పరమాత్మ స్వరూపులైన మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి దివ్యమైన ఈ సచ్చరిత్ర ఇంతటితో ముగియడం లేదు. ఎందుకంటే గురుచరిత్ర అంటే గురువు యొక్క చరిత్ర అనేది ఆకాశంలా ఆద్యంతము లేనటువంటి ఒక మహా ప్రతిభాసము. జీవరాశులున్నంతకాలం వరకు శివగంగల ఈ గురుచరిత్ర, ఈ గురుతత్వము నిరంతరాయంగా అలా ప్రవహిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గురువులకే గురువులైన మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి
దివ్యమంగళమూర్తి దర్శనము, పరమ పవిత్ర పాదస్పర్శనము, సేవాభాగ్యం లభించి వారి ప్రేమసాగరంలో మునకలు వేసిన భక్తులందరూ అందులో కొంత ప్రేమనైనా సాటి మానవులపై చూపాలి. వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ వారి సన్నిధిలో తాను పొందిన అనిర్వచనీయమైన ఆనందానుభూతులను, తాము నేర్చుకున్న తరుణోపాయ మార్గాలను భావితరాల భక్తులకు అందజేయాలి. అదే ఆ మహద్గురు చరణాలకు వారి భక్తులు, శిష్యులమైన మనం అందజేయగల నిజమైన నివాళి కాగలదు. ఓం తత్సత్. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. ఇంతటితో ఈ గ్రంథం సమాప్తమైనది ఈ గ్రంథమే కానీ వారి లీలలు కాదు. వారి లీలలు అపారము, అనంతమైనవి. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా సదా తమ వారిపై ఎప్పుడూ వారి లీలలు వర్షిస్తూనే ఉంటాయి. మరొక అవధూత చరిత్రతో మళ్ళీ కలుద్దాం.